హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ సంవత్సరంలో మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ మిస్ చేసుకున్నా ఈ జాబ్ నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ అలాగే ఇంటర్వ్యూ కూడా లేదు. మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ పొందవచ్చు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. 40,000కి పైగా శాలరీ ఉంటుంది. అన్ని డీటెయిల్స్ని వీడియో నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో కాబట్టి లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి. చాలామందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి మీకైతే లోకల్ లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుంది. ఎవరైతే తెలంగాణ అలాగే ఏపీ అభ్యర్థులు ఉన్నారో మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మీకు తెలుగు అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు వేరే లాంగ్వేజ్ కూడా వచ్చినటువంటి అభ్యర్థులు ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే స్టేట్స్కి కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకైతే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకైతే లోకల్ లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు భర్తీ చేసినటువంటి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు మనకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మీకు ఆడ ఆప్షన్ అడుగుతుంది. మీరు ఎస్ అని క్లిక్ చేసినట్లయితే వాళ్ళైతే ఆన్లైన్లో మీకైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీ ఎగ్జామినేషన్ సంబంధించి ట్రైనింగ్ చూసుకున్నట్లయితే అన్ని కేటగిరీ వాళ్ళకైతే వీళ్ళకి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఓసీ వాళ్ళకైతే ఇవ్వలేదు ఇక్కడ. అలాగే నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ సంబంధించి జాబ్స్ మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఇంటర్వ్యూలో మీరైతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఇంటర్వ్యూ వీళ్ళైతే ఇవ్వలేదు. డైరెక్ట్గా మీకు రిటర్న్ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయితే మీకు అయితే జాబ్ అయితే కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మనం ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అలాగే రీజనింగ్ ఎబిలిటీ టోటల్గా మనం చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్కి అయితే వీళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకు 100 మార్క్స్కి అయితే వీళ్ళైతే ఎగ్జామ్ టోటల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. టోటల్గా 60 మినిట్స్లో మీరైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనం సబ్జెక్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అలాగే జనరల్ ఇంగ్లీష్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టోటల్గా మనం చూసుకున్నట్లయితే 155 క్వశ్చన్స్ అయితే వీళ్ళు ఎగ్జామ్ అయితే అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 120 మినిట్స్లో మీరైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ సంబంధించి. అదేవిధంగా మీకైతే ఎవరైతే మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా మిమ్మల్ని అయితే జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే మీకైతే డిడక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మరియు తెలుగు అలాగే హిందీలో మీకైతే ఎగ్జామ్ అయితే రాసే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకి టోటల్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మిమ్మల్ని అయితే జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకొని మంచి మెరిట్ సాధించి జాబ్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మన ఎగ్జామినేషన్ సెంటర్స్కి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వీళ్ళైతే కల్పిస్తున్నారు. మీ సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మన ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మనం చూసుకున్నట్లయితే మనకు నిన్ననే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా పేమెంట్ సంబంధించి డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 21 దాకానైతే మనకు ఫీ సంబంధించి డేట్ అయితే ఉంది. అదేవిధంగా కింద మనం చూసుకున్నట్లయితే ప్రీ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ మనం చూసుకున్నట్లయితే మీకు సెప్టెంబర్లో వాళ్ళైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో మీకైతే హాల్ టికెట్ పబ్లిష్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్లో ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమినరీ సంబంధించి ఎగ్జామినేషన్ రిజల్ట్ సంబంధించి మనం డేట్ చూసుకున్నట్లయితే మనకు నవంబర్లో రిలీజ్ అవుతాయని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్ సంబంధించి డేట్ చూసుకున్నట్లయితే వీళ్ళైతే నవంబర్లోనైతే హాల్ టికెట్ రిలీజ్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి మన డేట్ చూసుకున్నట్లయితే నవంబర్లోనైతే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మీకు లాస్ట్కి మనం చూసుకున్నట్లయితే మీకు మార్చి వరకు మీకైతే వాళ్ళైతే జాబ్ కల్పిస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీళ్ళు తొందరగా మీకైతే జాబ్ కల్పించే విధంగా వీళ్ళైతే ఎగ్జామినేషన్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించి మన శాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే 40 నుంచి మీకైతే 45,000 వరకు అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అన్ని రకాల అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని అయితే దీంట్లో క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీకు లొకేషన్ బట్టి మీకైతే శాలరీ చేంజ్ అవుతుందని అయితే వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు బేసిక్ పేనే 40,000 నుంచి 45,000 వరకు అయితే వీళ్ళైతే కల్పిస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ మ్యాక్సిమం 28 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కేటగిరీ మనం చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ వరకు వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓబీసీ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 10 ఇయర్స్ వరకు వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 8 ఇయర్స్ వరకు అయితే వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 21 ఆగస్టు 2025 నాటికి మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మీరు డిగ్రీ ఏ విభాగాల్లో మీరు కంప్లీట్ చేసినా కూడా ఈ నోటిఫికేషన్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ లోకల్ లాంగ్వేజ్ అయితే మీకైతే రావాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ సంబంధించి స్కిల్స్ కూడా మీకైతే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు డిగ్రీలో 60% మార్క్స్తోని ఎవరైతే క్వాలిఫై అయినారో అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, ఏలూరు, అలాగే గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, వైజాగ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం తెలంగాణకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాదు, అలాగే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు వేకెన్సీస్ పరంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏ స్టేట్ వారైనా కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం తెలంగాణ వాళ్ళకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టోటల్గా వాళ్ళైతే మనకు 261 వేకెన్సీస్ అయితే వాళ్ళు భర్తీ చేయడం జరిగింది. అన్ని బ్యాంకులలో మనకైతే అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని బ్యాంక్స్ వైజ్గా వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. చాలా పెద్ద భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉండి ప్రభుత్వ బ్యాంకుకు సంబంధించి జాబ్ కొట్టాలనుకున్న అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ చేసుకోవద్దు. మనకు మీ సొంత రాష్ట్రాల్లో మీకైతే జాబ్ కల్పించే విధంగా వీళ్ళైతే జాబ్స్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని ప్లేస్లలో మనకు ఎన్ఆర్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు ఇంకా కొన్ని బ్యాంక్స్ మనకు రిపోర్టింగ్ అయితే ఇంకా చేయలేదు నోటిఫికేషన్లో అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇంకా పోస్టులు అయితే మనకు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే
టోటల్గా మనకైతే 367 మనకు టోటల్ వేకెన్సీస్ అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బ్యాంక్స్, ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి నోటిఫికేషన్ అన్ని బ్యాంకులలో మనకు నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మనకు అన్ని క్యాస్ట్ల వారీగా వీళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్లకి వీళ్ళైతే అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, డిఈఎస్ఎం సంబంధించి క్యాండిడేట్స్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 175 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మిగతా కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 850 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కూడా మీరైతే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సంస్థ నుంచి మనకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్ అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరైతే వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.